జేఈ రిజల్ట్స్ మరికొన్ని గంటల్లో వస్తున్నటువంటి ఈ తరుణంలో ఎన్ఐటి వరంగల్, అదేవిధంగా ఎన్ఐటి తాడేపల్లిగూడెం మరియు ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ మరియు కర్నూలు, ఈ లోకల్ కాలేజీకి సంబంధించినటువంటి సెర్చ్ అనేది భారీ స్థాయిలో పేరెంట్స్ అందరూ కూడా మీరు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. హోమ్ స్టేట్ కోటా లేకపోతే అదర్ స్టేట్ కోటా అంటే డిఫరెన్స్ ఏంది? సో ఏ ర్యాంక్ వరకు ఎన్ఐటి వరంగల్లో కానీ, అదేవిధంగా ఎన్ఐటి తాడేపల్లిగూడెం కానీ, ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ కానీ, అదేవిధంగా ట్రిపుల్ ఐటీ కర్నూలు కట్ ఆఫ్స్ ఉంటాయనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో హోమ్ స్టేట్ కోటా వర్సెస్ అదర్ స్టేట్ కోటా, ఇది మనకు పెద్ద అడ్వాంటేజ్ అండి. లోకల్ ప్రైడ్ అనమాట. మనకి ఎన్ఐటి వరంగల్ అనేది మనకి లోకల్ ప్రైడ్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది మెరిట్ స్టూడెంట్స్ అందరూ మాదాపూర్లో చదువుంటారు కాబట్టి ఇంటర్మీడియట్ ఇక్కడ ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ ఇక్కడ లోకల్ అవుతారు. ఓకే, లాస్ట్ టైం కూడా చెప్పిన. సో లోకల్, అదర్ లోకల్ అంటే ఒక కర్నూలు, కడప, అనంతపురం, వైజాగ్, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లా ఏదైనప్పుడు కూడా మీరు హైదరాబాద్లో చదువుకొని ఉంటే ఎన్ఐటి వరంగల్కి లోకలే. హైదరాబాద్లో చదువుకున్నటువంటి వాళ్ళు, మీరు ఆంధ్రాలో పుట్టినటువంటి వాళ్ళైనా ఎన్ఐటి తాడేపల్లిగూడెంకి మీరు నాన్ లోకలే. ఈ విషయం బండ గుర్తుగా పెట్టుకోండి. సో 50% రిజర్వేషన్ పాలసీ ఎన్ఐటి వరంగల్ కానీ, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కానీ, మీరు ఇంటర్మీడియట్ చదివినటువంటి కాలేజీ అక్కడ లోకల్ అయినట్లయితే 50% సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకే కేటాయించబడతాయి. సో ఎన్ఐటి వరంగల్ ద డ్రీమ్ టార్గెట్, సిఎస్సి కట్ ఆఫ్ వచ్చేసి 99.4% ఉండే అవకాశం ఉంది జనరల్ కేటగిరీ వాళ్ళకి. సో బెస్ట్ బ్రాంచ్ ఫర్ 97% వచ్చిందండి నాకు ఎన్ఐటి వరంగల్లో కావాలంటే సివిల్ అండ్ మెటలర్జీ తీసుకోండి. మెటలర్జీ గురించి చెప్పాలి. ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే మహారాజు మెటలర్జీ. భారత ప్రభుత్వం మొన్న జరిగినటువంటి బడ్జెట్ సెషన్లో రేర్ ఎర్త్ మెటల్స్ REM దీని మీద భారత ప్రభుత్వం దాదాపుగా 70,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. దీంట్లో ప్రధాన భూమిక పోషించబోయేటువంటి ఇంజనీర్లు ఎవరయ్యా అంటే మెటలర్జీ ఇంజనీర్సే. మెటలర్జీ, మెటీరియల్ సైన్స్, నానో టెక్నాలజీ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కెమికల్ ఇంజనీరింగ్. ఈ 4 బ్రాంచులు ఇప్పటి వరకు జరిగినటువంటి జేఈ కౌన్సిలింగ్లో మోస్ట్ నెగ్లెక్టెడ్, ఎందుకు పనికిరాని బ్రాంచులు అనే పేరు తెచ్చుకున్నటువంటి బ్రాంచులు అనమాట. కానీ ఈ వీడియో చూస్తున్నటువంటి పేరెంట్స్కి ఎవరైతే రేర్ ఎర్త్ మెటల్స్ గురించి తెలుసో, ఎవరైతే 2026 బడ్జెట్ సెషన్లో 70,000 కోట్లు కేటాయించినట్టు తెలుసు, ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు మరియు వైజాగ్లో మనకి రేర్ ఎర్త్ మెటల్స్ క్యారిడార్గా నిర్దేశించబడింది. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పర్టికులర్గా మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు వైజాగ్ మరియు నెల్లూరులో ఈ రేర్ ఎర్త్ మెటల్కి సంబంధించినటువంటి రీసెర్చ్ చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. నాట్ ఓన్లీ శాండ్ బీచెస్లోనే కాదు, చాలా గ్రామాలలో, పర్టికులర్గా నెల్లూరు, తర్వాత కృష్ణా, గుంటూరు, తర్వాత నల్లమల ఫారెస్ట్ రీజియన్ ఏదైతే ఉందో, రోజు 10 మంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్ట్ టైం ఉద్యోగులు, కొంతమంది ఫుల్ టైం ఉద్యోగులు కూడా ఏదో ఒక ట్రక్ లాంటి ఒక ట్రక్ వేసుకొని వచ్చేసి ఏదో గొలుసులు వేసుకొని ఎత్తుకుంటా ఉన్నారనమాట. భారత ప్రభుత్వం రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క ఫైండింగ్స్లో చాలా సీరియస్ స్టెప్ తీసుకుంది. వందలాది మందిని కాదు, వేలాది మందిని డిప్లాయ్ చేసి ఎక్కడైతే శాటిలైట్ వాళ్ళకి రేర్ ఎర్త్ మెటల్స్ చూపిస్తుందో అక్కడ జల్లెడబట్టినంత పని చేస్తుంది. కాబట్టి మెటలర్జీ బ్రాంచ్ని మా ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సబ్స్క్రైబర్స్కి ఒక బూన్. ఎందుకంటే ఈ విషయం ఎక్కడా ఇంతవరకు డిస్క్లోజ్ చేయబడలేదు. మనం కూడా సీక్రెట్గా మన ఫ్రెండ్స్ వరకు షేర్ చేద్దాం వీడియో. సో ఎన్ఐటి వరంగల్ వర్సెస్ ఎన్ఐటి ట్రిచి. ఎన్ఐటి ట్రిచి మనకి ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పటికీ ఎన్ఐటి వరంగల్ అనేది మనకి లోకల్ కోటా ఉండటం వల్ల ఎన్ఐటి వరంగల్ని ఫస్ట్ చాయిస్గా పెట్టుకుందాం. సో ప్లేస్మెంట్ ROI ఫర్ పేరెంట్స్, యావరేజ్ ప్యాకేజ్ అంతా, ఇది మనం రెగ్యులర్ క్వశ్చనే కదా, 15 నుంచి 20 లక్షలు ఉంటుంది. లైఫ్ సెట్ అయిపోయినట్టే ఎన్ఐటి వరంగల్లో సీట్ వస్తాయి. 99.4 వచ్చిన వాళ్ళు అడ తీసుకోండి. లేదనుకున్నట్టయితే సీక్రెట్గా పోయేసి 97, 96 కానీ వస్తే మెటలర్జీ తీసుకోండి. అక్కడి నుంచి కానీ మీరు క్వాంటమ్కి కానీ వెళ్తే లైఫ్ సూపర్ సెట్. సో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఇది కొత్త ఎన్ఐటి అయినప్పటికి కూడా 97 నుంచి 98% వరకు కట్ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అనేక ఇన్నోవేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఈరోజు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, అదేవిధంగా డ్రోన్ క్యాపిటల్ అంటున్నారు, అదేవిధంగా రేర్ ఎర్త్ మెటల్స్ క్యారిడార్ అంటున్నారు. సో అనేక రకాలైనటువంటి రీసెర్చ్ల్లో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కూడా ఉండబోతుంది. కాబట్టి మీరు ఎన్ఐటి విద్యార్థులుగా మీరు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో చేరితే
ఐఐటి చెన్నై ఏదైతే ఉందో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి మెంటర్గా ఉన్నారు ఇప్పుడు. దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. కామకోటి సార్ ఎవరైతే ఐఐటి చెన్నై డైరెక్టర్ ఉన్నాడో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెంటర్గా ఉన్నాడు వేరేజ్ టెక్నాలజీ పరంగా. అందువల్ల ఆ యొక్క బూన్ మీ మీద కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పరచుకున్నటువంటి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి దాంట్లో కానీ అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్స్లో మీరు పార్టిసిపేట్ చేసుకునేటువంటి అవకాశం మీకు వస్తుంది. వేరేజ్ IIIT హైదరాబాద్ ఇది మెరిట్ బ్యాటిల్, నో లోకల్ కాటా, ఓన్లీ ప్యూర్ మెరిట్. సిఎస్సి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? 99.9% ఉంటుంది. సార్ ఇందాక మెటలర్జీ పెట్టినట్టుగా మాకు కూడా ఏదైనా సీక్రెట్ చెప్తారా IIIT గురించి? సీక్రెట్ కాదు, దీని గురించి ఒక దరిద్రం ఉంది, చెప్తాను. ఓకే, అదేం సార్ మన రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీ మీరు ఎంత మాట అయినా సరే మీరు అనుకోవచ్చు, కానీ ఐఎమ్ సారీ, ఇంటర్మీడియట్ మార్కుల మీద IIIT సీట్ కొడతాం అనుకున్నటువంటి మీ ఆశలు అనే దాని మీద నేను నీళ్లు పోస్తున్నాను. అది జరగదు. ఆలోచన వదిలిపెట్టేసి ఏరా ఎగ్జామ్స్కి ఏదైనా ఉంటే ప్రిపేర్ అవ్వండి. సార్ ఆల్రెడీ మా జేఈ స్కోర్ పోయి నానా కష్టాలు ఉంటే పేరెంట్స్కి ఇంటర్మీడియట్ మార్క్స్ అని చూపించుకుందాం అనుకుంటే మా నెత్తి నీళ్ళు పోస్తారు. ఇప్పుడు మీరు ఇది కరెక్ట్ కాదని మీరు అనొచ్చు, కానీ ఆశ పెట్టుకొని ఇబ్బంది పడేదానికన్నా వాస్తవం తెలుసుకోవడం ఇంపార్టెంట్ బ్రదర్. కాబట్టి ఇంటర్మీడియట్ స్కోర్ మీద వాళ్ళు IIIT హైదరాబాద్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే 8 మార్గాల్లో IIIT హైదరాబాద్లోకి రావచ్చు అనేటువంటి ఒక టేబుల్ మీకు కనిపిస్తుంది. UGEE ఎంట్రన్స్, ఇంటర్మీడియట్ స్కోరు, అదేవిధంగా శాట్ స్కోరు, తర్వాత మీరు జేఈ కోట, ఇట్లా రకరకాల ప్యాటర్న్స్ కనిపిస్తాయి. ఎవరు IIIT హైదరాబాద్లో సీటు కొట్టగలరో అందాజాగా నేను చెప్తున్నా. ఫస్ట్ 99.9% మీకన్నా మీకు తక్కువ ఉంది. అటువైపు కన్నెత్తి కూడా చూడొద్దు మిత్రమా. ఆశల పల్లకీలో ఊపి నేలకేసి కొట్టే రకం మన IIIT హైదరాబాద్. ఆశల పల్లకీలో పోగొద్దు. ఇప్పటికే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని దెబ్బ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇంకొక ఆశల పల్లకి కింద పడేటువంటి ధైర్యం మీకు సాహసం చేయొద్దు. కాబట్టి 99.9% ఎవరైతే ఉందో వాళ్ళు హ్యాపీగా ట్రై చేసుకోండి. వాళ్ళు UGEE ఎగ్జామ్ రాయండి, తర్వాత దానికి మీ ఇంటర్మీడియట్ మార్క్స్ సపోర్టింగ్గా పెట్టుకోండి. మీరు ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. బట్ బిలో దిస్ నో పాసిబిలిటీ. కాబట్టి డోంట్ ట్రై. అదృష్టాన్ని పరీక్షించుకుంటాం, ఎగ్జామ్ ఎలా ఉంటుందో చెక్ చేసుకుంటాం, వాళ్ళు రాసుకోండి. 3,300 రూపాయలు లాస్. సో రైజింగ్ కాంపిటీటర్స్ IIIT శ్రీ సిటీ అండ్ కర్నూలు ఇవి కొత్తగా వచ్చినటువంటి మన IIITs. సో 96 to 97% ఉన్నట్లయితే ఈ రెండిట్లో అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వీటిల్లో కూడా కొంత క్రేజ్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ ఫస్ట్లో ఎస్టాబ్లిష్ అయినప్పటికన్నా ఇప్పుడు కొంత పర్సంటైల్ పెరిగేటువంటి అవకాశం ఉంది. బట్ జనరల్లీ టెంటేటివ్లీ 96 to 97%. ఇక్కడ శ్రీ సిటీ అన్నప్పుడు నేను మరొక కాలేజీ గురించి చెప్పాలి. ఆణిముత్యం లాంటి మరో కాలేజీ ఈ శ్రీ సిటీలోనే ఉంది. IIIT హైదరాబాద్ను ఆనుకొని ఉన్నటువంటి మరో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆణిముత్యం లాంటి కాలేజీ. 99.9 మందికి ఈ పేరు కూడా ఉండరు. సార్ అటువంటిప్పుడు ఆణిముత్యం ఎట్టయింది? ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. శ్రీ సిటీలో ఉన్నటువంటి క్రియా యూనివర్సిటీ, KREA, సో వండర్ఫుల్ యూనివర్సిటీ. నా దృష్టిలో IIIT శ్రీ సిటీ కన్నా ఇది చాలా మంచి కాలేజ్. డబ్బులుంటే ఒకసారి ఒక ట్రైల్ వేసుకొని చూడండి. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ కాలేజ్. బ్యూటిఫుల్ శ్రీ సిటీ క్రియా యూనివర్సిటీ ఈజ్ బ్యూటిఫుల్, వర్తీ దాన్ IIIT సిటీ అండ్ IIIT శ్రీ సిటీ అండ్ IIIT కర్నూలు. ఫర్ షూర్, నో డౌట్ అబౌట్ ఇట్, యూ చెక్. సో SC, ST మరియు BC సోదరులు ఎవరైతే ఉన్నారో 90% కన్నా తక్కువ వస్తే సీటు వస్తుందా అంటే అవకాశం అయితే ఉందండి. ఒకసారి మనం దాన్ని బట్టి ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఈ జేఈ స్కోర్ మీద ఉన్నటువంటి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి JNTUలో కొలాబరేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫారెన్ యూనివర్సిటీతో. ఇవన్నీ కూడా జేఈ స్కోర్ మీద ఇచ్చేస్తారు. ఒక 95% అట్లా ఉంటే మీకు పాసిబిలిటీ JNTU డిఫరెంట్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో, JNTU కాకినాడ, JNTU అనంతపురం, JNTU హైదరాబాద్, పద్మావతి యూనివర్సిటీ తిరుపతి, వీటన్నిటిలో కూడా 2+3 ప్రోగ్రామ్స్ లేదా 3+2 ప్రోగ్రామ్స్ ఫారెన్ కొలాబరేషన్స్తో ఉన్నాయి. ఉదాహరణకి BTH యూనివర్సిటీతో కానీ అదే డిఫరెంట్ ఫారెన్ యూనివర్సిటీస్తో, స్వీడన్, జర్మనీ సంబంధించినటువంటి అనేక యూనివర్సిటీస్లో మీరు హ్యాపీగా మీకు వచ్చినటువంటి జేఈ స్కోరు ఒక 95% ఉంటే హ్యాపీగా మీరు చదువుకోవచ్చు. 25 లక్షల ప్యాకేజ్ మినిమం వస్తుంది, వరీ కావాల్సినటువంటి అవసరం లేదు. మరియు టాప్ ఏపీ ఇంజనీరింగ్ కాలేజెస్, టాప్ ఏంటి, నెంబర్ 1 ఏంటి ఆంధ్రాలో? ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ రాబోయే కాలానికి కాబోయే మహారాజు. ఎందుకంటే ఏపీకి
సంబంధించినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ డెవలప్మెంట్ మీద ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రభావవంతమైనటువంటి ముద్ర వేసింది. కాబట్టి అక్కడ క్వాంటమ్ రీసెర్చ్ మొదలుకొని ఎన్ఐటీలకి ఏమాత్రం తగ్గకుండా ఆంధ్ర యూనివర్సిటీ టగ్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీలో గతంలో ఓన్లీ ఎంసెట్ ద్వారానే మార్గం ఉండేది, కానీ ఇప్పుడు దాంట్లో కూడా మేనేజ్మెంట్ కోటా వచ్చింది మిత్రమా. మీరు దానికి అప్లై చేసుకుంటే ఎవరికి తెలియదు, ఇది కూడా సీక్రెట్ మెటలర్జీ లెక్క. ఒక 3-4 లక్షలు ఎంతో ఫీజు ఉంటుంది. ఎన్ఐటీ లెవెల్ క్వాలిటీ మరియు లోకల్ ఫ్లేవర్ అండ్ నెంబర్ 1 ట్యాగ్. సిబిఐటి కన్నా, వాసవి కన్నా, విఎన్ఆర్ కన్నా, ఎప్పుడు నేను సిబిఐటిని ఎప్పుడు ఆకాశంలో పెట్టి చెప్తాను, బట్ ఈసారి ఈ ర్యాంక్ కన్నా కూడా ఎక్కువ రీసెర్చ్ ఓరియంటేషన్లో ఆంధ్ర యూనివర్సిటీలో నడుస్తుందని చెప్పేసి మిత్రులందరూ కూడా చెప్తున్న మీదట 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు మేనేజ్మెంట్ తీసుకునే అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమని చెప్పేసి నా మనవి. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి సిబిఐటి కానీ, వాసవి కానీ, విఎన్ఆర్ కానీ, ఎంవిఎస్ఆర్ కానీ, భోజిరెడ్డి కానీ, కొన్ని సందర్భాల్లో నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, బేసికల్గా ఈ 5-6 కాలేజీలు జేఈ స్కోర్ మీద మీకు డైరెక్ట్ సీట్ ఇస్తాయి. ఎక్స్ట్రా డొనేషన్ ఏమైనా ఉంటుంది అనుకుంటే ఉండదు. మీ స్కోరు 97.5 ఉంటే మీరు స్ట్రైట్ అవే ఈ 4-5 కాలేజీలో మీరు సీట్ తీసుకోవచ్చు. భోజిరెడ్డి అయితే 95-94 కూడా వస్తుంది. మంచి కాలేజ్, ఓన్లీ మెరిట్. సరే మరి మీ సిబిఐటీలో మేనేజ్మెంట్ ఉంటుందండి, చిన్నది ఎక్కడో అక్కడక్కడ కంత పట్టుకొని కొన్ని సీట్లు చేస్తాం, బట్ మేజర్లీ దే ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ మెరిట్. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి మనకి ఏపీ మరియు తెలంగాణలో. సో జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏంది పంచాయతీ అనుకున్నట్లయితే, సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్స్ వేరుగా ఉంటాయి. టాప్ 10లో ప్రియారిటీ తీసుకునేది ఉంటుంది, అదేవిధంగా ర్యాంక్ వర్సెస్ కాలేజీని పెట్టుకునేది ఉంటుంది. 8 కౌన్సిలింగ్స్ ఉంటాయి, 6 జోసా కౌన్సిలింగ్స్ మరియు 2 సీసాప్ కౌన్సిలింగ్. ఈ ప్రక్రియ అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ, అంటే కాంప్లెక్స్ ప్రొసీజర్. ఓన్లీ జేఈ ఆప్షన్స్ పెట్టించుకోవాలనుకోండి, మాకు 10,000 కూడా పడలేదు, 5,000 రూపాయలు ఇచ్చేస్తే కన్సల్టేషన్ ఉండదు. కానీ అది రిమైనింగ్ ప్రాసెస్ అంతా మా సీనియర్ మేనేజర్స్ అంతా చేసి పెట్టేస్తారు, మీకు ఇబ్బంది లేదు. ఓన్లీ మెరిట్ ఆఫ్ ది మెరిట్. ఇంతేకాకుండా ఎవరైతే 99% ఆర్ జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై ఉన్నారో వీళ్ళందరూ ప్రస్తుతానికి ఆనందంలో పీక్స్లో ఉంటారు. ఈరోజు రాత్రికి మంచి సెలబ్రేషన్స్ అవుతాయి. కానీ మీకు తెలియనటువంటి ఎన్నో నిగూఢమైనటువంటి రహస్యాలు, లైక్ మీకు జేఈ అడ్వాన్స్లో 99% జేఈ అడ్వాన్స్లో 10,000 రూపాయలు ర్యాంక్ అని వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 10 క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ లైక్ హార్వర్డ్ లెవెల్ కాలేజెస్లో మీరు లోన్ బేసిస్ మీద చదువుకోవచ్చు. లోన్ ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఐఐటి మెడ్రాస్, ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీలో పోయేసి మీరు కోర్ బ్రాంచెస్ వద్దు అనుకున్నప్పుడు మీకు సూపర్ అనమాట. ఇది 20,000 అడ్వాన్స్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. మీరు సివిల్, మెకానికల్, ట్రివిల్ ఇక్కడ చదివేదానికన్నా మీకు ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీస్లో మనం సీట్ ఇప్పించేటువంటి అవకాశం ఉంది. సరే ఆ పేర్లు చెప్పరా, ఎందుకు చెప్పనంటే చెప్తాను. నాన్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీ సింగపూర్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ క్యూఎస్ ర్యాంకింగ్లో ఫస్ట్ టైం మనం టాప్ 10లోకి వచ్చాం ఏషియా నుంచి. ఇది గర్వకారణమైనటువంటి విషయం. ఈ యూనివర్సిటీస్లో ఎన్టీఏ స్కోరు ఏదైతే మన జేఈ అడ్వాన్స్ స్కోర్ ఆధారంగా సీట్లు ఇస్తాయి. సో సార్ మరి ఇప్పుడు మనం జేఈ మెయిన్స్ రిజల్ట్స్ కూడా వచ్చింది, దీనికి సంబంధించి ఏదైనా మీరు చెప్తారా అంటే, ఎవరైతే ఎన్టీఏ స్కోర్ కార్డులో అడ్వాన్స్ క్వాలిఫై అయి ఉంటారో జర్మనీలో టాప్ 3 యూనివర్సిటీస్, అందులో ఒక యూనివర్సిటీ అయితే క్యూఎస్ ర్యాంకింగ్ బిలో 50 ఉంది. అలాంటి యూనివర్సిటీలో 0 ట్యూషన్ ఫీజుతో చదువుకోవచ్చు. సార్ మాకు జర్మన్ లాంగ్వేజ్ రాదు, మేము ఇప్పుడు దాకా నారాయణ సి చేతిని హాస్టల్లో ఉండి చదువుకుంటాం. టెన్షన్ లేదు, అక్కడ కూడా ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిల్లో చేరి మీరు చదువుకోవచ్చు. ఒక లేయర్ 3 ఇంజనీరింగ్ కాలేజీలో చదివే బదులు ఒక డెవలప్డ్ కంట్రీలో క్యూఎస్ ర్యాంకింగ్ 50లో ఉన్నదాంట్లో దట్టు ఫీజు లేకుండా మీరు చదువుకోగలిగితే మీరు ఒక 40 లక్షల రూపాయల యావరేజ్ ప్యాకేజ్ వస్తుంది. మీకు మీ భవిష్యత్తుకి ఇది ఒక పెద్ద పునాది అవుతుంది. సో ఇటువంటి మరెన్నో కథలు, కమాంశాలు, స్టోరీస్ కంటిన్యూస్గా ఈ రిజల్ట్స్ పీరియడ్లో ఎడ్యునైన్ మీకు అందిస్తూనే ఉంటుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరూ కూడా చేయండి. చాలా సీక్రెట్ విషయాలు ఉన్నాయి, మీకు మళ్ళీ కాంపిటీషన్ రాకుండా చూసుకోండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మాత్రమే షేర్ చేయండి.
ఓకే, బెల్ బటన్ నొక్క మాత్రం అస్సలు మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.